నమస్తే జాగో తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణలో బస్సు యాత్ర మనం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూసాం. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోరాటం నడిచింది. ఆకునూరు మురళి గారు, ఎస్డిఎఫ్ సభ్యులు, జాగో తెలంగాణలో ఉన్న సభ్యులంతా కలిసి మన వెనకాల ఉన్న ఇదే బస్సులో వాళ్ళు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం దిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా వీళ్ళు మరో పోరాటానికి తెరతీశారు. దాదాపు 11 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాలను టార్గెట్ చేసుకొని ఒక 7-8 నియోజకవర్గాలు ఏవైతే ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేశారో ఆ నియోజకవర్గాల్లో ప్రజలని చైతన్యం చేసే దిశగా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళు చాలా క్లియర్గా ఆ బ్యానర్లో పెట్టిన అంశాలు కానీ, ఆ బస్సు మీద ఉన్న ఫ్లెక్సీలు చూస్తే మనకు చాలా క్లియర్ కనబడతా ఉంది. నల్లధనం తీసుకొచ్చి ఇంటింటికి ఇస్తామన్న 15 లక్షలు ఎక్కడ, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, పేదలకు కట్టించిన ఇండ్లు ఎక్కడ అంటే వీళ్ళు చాలా క్లియర్గా గవర్నమెంట్కి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళ ఫైట్ నడిచినట్టు కనబడతా ఉన్నది. మరి రిజల్ట్ ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాల్లో 50-50 అంటున్నారు, 60-40 అంటున్నారు, లేదు డబుల్ డిజిట్ మాదే అంటున్నారు. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చూద్దాం ప్రజలు ఏ రకంగా ఉన్నారు, ఎలాంటి చైతన్యంతో ఉన్నారు. ముఖ్యంగా ఈ బస్సు యాత్ర క్రమంలో చాలా దాడులు కూడా జరిగినట్టున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడదామన్న. నా ముందు ఆకునూరు మురళి గారు, జానయ్య గారు అండ్ మిగతా సభ్యులందరూ ఉన్నారు. ప్రొఫెసర్లు అందరూ కూడా చాలా సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా నడిచింది సార్? అంత యుద్ధాలు జరిగినట్టున్నాయి పెద్ద ఎత్తున. పోయినసారి కంటే ఈసారి గట్టిగా ఉందా? అవును, మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్. అంటే పోలీసు ప్రొటెక్షన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఓహో. సో బీజేపీ కార్యకర్తలు ఒక ఉన్మాదంలో ఉన్నారు. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, వాక్ స్వాతంత్రం మీద నమ్మకం లేదు. ఓన్లీ జై శ్రీరామ్ నినాదంతోనే ఉన్నారు అంతే. ఇంకా వాళ్ళకి దేశం ఎటుమైనా పర్లేదు, ఏమైనా పర్లేదు. వేరే వాళ్ళు ఎవరు కూడా మోడీ గురించి మాట్లాడకూడదు, మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడద్దు, బీజేపీ గురించి మాట్లాడద్దు అనే మైండ్ సెట్లో దేనికైనా సిద్ధం అన్నట్టు. కొన్ని చోట్ల బస్సులు గాల్చేస్తామన్నారు, ఒక చోట మా డ్రైవర్ని కొట్టారు. 4-5 చోట్ల చాలా భయంకరమైనటువంటి ఒక ఫెరోషియస్నెస్తోని మా మీటింగ్ని ఆపడానికి ప్రయత్నించారు. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగారా? ఎక్కడ ఆపలేదు, వాళ్ళ గురించి మేము ఎక్కడ భయపడలేదు, మేము ఆపని కూడా ఆపలేదు. సో వాళ్ళు అంటే మేము కూడా గట్టిగానే ఉన్నాము. ఈరోజు పొద్దున మహబూబ్ నగర్లో ఉన్న వాకర్స్తో ఎక్స్పీరియన్స్ ఇంకా కొంచెం ఎక్కువనే జరిగింది. ఒక 60-70 మంది దే వాంటెడ్ టు స్టాప్ అండ్ దే వాంటెడ్ టు జస్ట్ పుష్ us బ్యాక్. ఓకే. సో వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు, మేము జై రాజ్యాంగం అన్నాము. సో జై ప్రజాస్వామ్యం అన్నాము, సో జై భారత్ అన్నాము, జై నాణ్య. డైరెక్ట్గా బీజేపీని ఓడించడానికే దిగినట్టుగా కనబడుతున్నది అన్నది వాళ్ళ ఆలోచన. అవును, కరెక్ట్. ఆ పార్టీ కార్యకర్తలేనా లేకపోతే ప్రజలు కూడా మీ వైపు వచ్చినారా? 100% పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా క్లియర్గా మమ్మల్ని అపోజ్ చేశారు. సో ప్రజలు కొన్ని చోట్ల మాకు బాగా సపోర్ట్గా నిలబడ్డారు, కొన్ని చోట్ల ఐడియల్గా అబ్జర్వ్ చేశారు, సో కొన్ని చోట్ల పోలీసు వాళ్ళు సపోర్ట్ చేశారు. సో రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నవి. సో లాస్ట్ టైం బస్సు యాత్ర తర్వాత మీరు కొంచెం ధీమాగా, హోప్గా ఉండే మంచిగా జరిగిందని, ఈసారి కూడా అట్లే ఉన్నారా? మీరేమైనా మార్పు తేగలిగినారు అన్న భావనలో మీరు ఉన్నారా? అంటే డెఫినెట్గా ఒక ఎన్విరాన్మెంట్ అయితే, అంటే ఏదైతే బీజేపీ మోడీ గారు ఒక అబద్ధాల కథనాలు, ఒక బ్యాడ్ రాంగ్ లయింగ్ నెరేటివ్స్ ఏదైతే ఇస్తున్నాడో, సో దానికి మేము ధీటుగా ఇది కాదు, అభివృద్ధి అంటే ఇట్లా చేయాలి, ఇతను అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఓన్లీ రాజకీయమే చేస్తున్నాడు. సో ఓన్లీ పాకిస్తాన్ బూచి చూపించి, ముస్లిమ్స్ బూచి చూపించి, సో అందరినీ భయపెట్టించి, సో సోషల్ మీడియాని భయంకరంగా వాడుకుంటూ, సో ఈయన విద్య గురించి మాట్లాడు, తర్వాత వైద్య సేవల గురించి మాట్లాడు, పేదవాళ్ళ ఇండ్ల గురించి మాట్లాడు, పిల్లల ఉపాధి గురించి మాట్లాడు, వ్యవసాయ రంగం గురించి మాట్లాడు. సో ఇంత పెద్ద పెద్ద రంగాల గురించి ఏమీ మాట్లాడకుండా, ఏమీ చేయకుండా 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఆయన ఇచ్చే నెరేటివ్ కానీ, బీజేపీ పార్టీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేశారని అడ్వర్టైజ్మెంట్లో చూస్తే ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి ఏముండవు. సో అదే చెప్పాం ప్రజలకి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, బీజేపీ యొక్క మోడీ గారు, అమిత్ షా యొక్క వాళ్ళ స్పీచ్లు వినండి, ఆ స్పీచ్లలో ఏముంటుందో మీరు గమనించండి. మీ కుటుంబానికి బెనిఫిట్ అయింది, మీ గ్రామానికి బెనిఫిట్ అయింది, మీ గ్రామంలో ఉన్న యూత్కి బెనిఫిట్ అయింది, మీ ఫార్మర్స్కి బెనిఫిట్ అయింది, ఏమైనా ఉన్నాయని చూడండి చెప్పాను మేము. సార్ స్టేట్ గవర్నమెంట్ 5 months ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా కొంత ప్రజలని ఆలోచింపజేస్తున్నట్టుగా మీకేమనిపించలేదా? అంటే ఒక విషయం మేము చాలా క్లారిటీతో ఉన్నాం ఏంటంటే,
5 నెలల క్రితం జరిగిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు, అప్పుడు 9.5 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో మన కేసీఆర్ చేసిన పరిపాలన దాని మీద తీర్పది. ఓకే. సో అందుకని మేము ఆ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు, ఏం చేసి ఉండాల్సింది కానీ మాట్లాడాము, ఎక్స్పోజ్ చేశాము. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పరిపాలన మోడీ గారి పరిపాలన మీద ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు తీర్పు ఇవ్వాలి ప్రజలు. సో అందుకని సహజంగా కూడా మేము ఒక క్లారిటీతో పోయింది ఏంటంటే బీజేపీ వల్ల ఏం మంచి జరగలేదు. బీజేపీ అనేది ఒక పేదల వ్యతిరేక ప్రభుత్వము, మహిళల వ్యతిరేక ప్రభుత్వము, బీసీల వ్యతిరేక ప్రభుత్వము, దళితుల వ్యతిరేక ప్రభుత్వము, మైనార్టీస్ వ్యతిరేక ప్రభుత్వము అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఆ 10 సంవత్సరాల పరిపాలన మీదనే మేము ప్రజలకు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చాం. అది చాలా క్లారిటీ ఉంది మాకు. సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాదు కదా, ఇప్పుడున్న గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్కి ఈ ఎలక్షన్స్కి సంబంధం లేదు, టు బి ఫ్రాంక్. సో 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలనకు సంబంధించిన ఎన్నికలు ఇవి. సో అందుకే మేము దాని మీద కాన్సన్ట్రేషన్. సో మీరు బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను మీరు ఎంచుకున్నట్టున్నారు, అంతే కదా? అంటే మేము 17లో ఇప్పుడు మేము ఓల్డ్ సిటీ పోయి చేసింది ఏం లేదు కదా, మల్కాజ్గిరి టూ బిగ్, అక్కడ కూడా మా ఎఫెక్ట్ ఉండదు డెఫినెట్గా. ఇట్లా కొన్ని అవాయిడ్ చేస్తాం. ఓకే. ఇట్ ఇస్ నాట్ దట్ ఓన్లీ బీజేపీ స్ట్రాంగ్ అని కాదు, కానీ కొన్ని మనం చేయాల్సిన అవసరం లేదు అని వదిలిపెట్టేసాం. ఓల్డ్ సిటీకి ఎందుకు పోలేదన్న క్వశ్చన్ బీజేపీ వాళ్ళు అడుగుతారు కదా, అంటే అది కూడా మీరు అంటున్న మతము, మీరు అంటున్న దీని మీద మాట్లాడుతున్నారు. మేము అనుకున్నది మాకు 11 days ప్రోగ్రామ్. ఓకే. సో 11 days ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము. 1st నుంచి 11th వరకు చేసాము, ఈ రోజు వరకు లాస్ట్ ఈరోజు. సో దీన్ని ఒక ఎఫెక్టివ్గా మా టైంని కానీ, మా రీసోర్సెస్ని కానీ, మా ఎనర్జీని కానీ ఎఫెక్టివ్గా వాడుకోవడానికి మేము 11 నియోజకవర్గాలు అనుకున్నాం. ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు, అంటే ఓవరాల్గా కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్? అంటే టు బి ఫ్రాంక్ నేను సెఫాలజిస్ట్ కాదు మీరు కానీ సెఫాలజిస్ట్ పని అది నా పని కాదు. మా పని అంతా కూడా బీజేపీ చేసిన పిచ్చి కథనాలు, బీజేపీ చెయ్యని అభివృద్ధి గురించి దాని మీద ఫోకస్ చేస్తాను మేము, అంతే. కానీ డెఫినెట్గా మాకు బలంగా కనిపించింది బీజేపీ అనేది. నిజామాబాద్లో బలంగా కనిపించింది, ఆదిలాబాద్లో బలంగా కనిపించింది, కొంతమేరకు కరీంనగర్లో బలంగా కనిపించింది. సో టిల్ట్ అవుతున్నారు పబ్లిక్ అన్నది మీకు అర్థమవుతుందా? అంటే రెండు వైపులా ఆలోచన విధానాలు మారుతున్నాయి, తెలంగాణ ఆలోచన విధానం మారుతున్నది, పబ్లిక్ విధానం మారుతున్నది. ఒక్కటి మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ సోషల్ మీడియాని భయంకరంగా వాడుతున్నది, నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ ఒక భయాన్ని క్రియేట్ చేసింది. ఓకే. ఒక భయాన్ని చాలా క్లియర్గా క్రియేట్ చేసింది. మేము అదే చెప్పాము, పాకిస్తాన్ అనే ఒక బలహీనమైన దేశము మనకు పోటీలో ఎందులో రాదు. ఓకే. మన మిలిటరీలో పోటీలో రాదు, మన పాపులేషన్లో పోటీ రాదు, మనకు ఉన్నటువంటి యుద్ధ సామర్థ్యం మీద పోటీ రాదు. ఇప్పటికే 2 సార్లు ఓడించడం వల్లనే. సో ఎట్టి పరిస్థితుల్లో అంత బలహీనమైన దేశం అనేది మనకు బూచి చూపించి మోడీ గారు భయపెట్టిస్తున్నారు, అది తప్పు అని చెప్పేశాం మేము. ఇంకొకటి, ఈ ముస్లింలకు సంబంధించి మన హిందువులము 100 కోట్ల ఉన్నాము, ముస్లిమ్స్ 22 కోట్ల మంది ఉన్నారు. సో 22 కోట్లతోని మనకు 100 కోట్లకి ఏమి అవుతుంది అనేది ఒకటి చెప్పాము మేము. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఒక 10 సంవత్సరాలనే ముస్లిం పాపులేషన్ మనం దాటిపోతుంది అని ఒక అబద్ధాల కథనాలు, ఎంత అంటే చాలా పెద్ద అబద్ధాలు అన్నమాట ఇవి. సో అలాంటి అభూత కథనాలతోని యూత్ కొంతమేరకు టిల్ట్ అయ్యారు. సో మేము అదే చెప్పడానికి ట్రై చేశాము. సో మన యూత్ అంటే గవర్నమెంట్స్ అంటే ఏం చేయాలి, గవర్నమెంట్ అంటే ఉపాధి ఇవ్వాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి, నాణ్యమైన ఆరోగ్య సేవలు ఇవ్వాలి. తర్వాత నువ్వే చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు, 20 కోట్ల ఉద్యోగాలు మనం చూపించి ఉండాల్సింది ఏం లేవు, ఎక్కడ లేవు. నువ్వే చెప్పిన 2022 సంవత్సరం వరకు పేదలందరికీ ఇల్లు కట్టిస్తాను, ఒక్క ఇల్లు కూడా తెలంగాణలో మనకి మోడీ కనబడదు. సో ఇలాంటి విషయాలు మేము చెప్పి కొంత మేరకి వాళ్ళని చైతన్యవంతం. మోదీ వేవ్ ఉన్నదని మీరు అంగీకరిస్తారా? మోదీ వేవ్ అనను కానీ మోదీ ఫ్యాక్టర్ ఉంది. ఓకే. ఫ్యాక్టర్ ఉంది, మోదీ ఫ్యాక్టర్ ఉంది, డెఫినెట్గా మోదీ ఫ్యాక్టర్ ఉంది. సో అందుకనే ఎంపీ క్యాండిడేట్లు అందరూ కూడా, ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, అరవింద్ పెద్ద మైనస్ మార్కులు, పసుపు బోర్డు చేస్తా ఇస్తానని చెప్పేసి బాండ్ పేపర్ రాసిన అందరూ తిడుతున్నారు, రైతులు అందరూ తిడుతున్నారు. కానీ బట్ ఇప్పుడు ఆయన చూసి ఓటేస్తారా, మోడీని చూసి ఓటేస్తారంటే మోడీని చూసి ఓటేస్తారు. వేసేవాళ్ళు ఎంత మేరకు వేస్తారో నాకు తెలియదు. అంటే ఈయన నెగిటివిటీ ఎంత పనిచేస్తున్నారు కానీ మోడీ పాజిటివిటీ అంత పనిచేయడానికి అవకాశం ఉంది. అంటే అదే అంటే బేసికల్లీ మోడీ వాళ్ళే చెప్తున్నారు, మేము మోడీ ముఖం చూసి అడుగుతాం ఓట్లు, మోడీనే చూపించి అడుగుతామని చెప్తున్నారు కదా వాళ్ళు. సో మోడీ ఫ్యాక్టరీ ఉంది. 2019లో కూడా ఈ ఫ్యాక్టర్ మీరు ఇంత ఇదిగా చూడలేదు కదా? లేదు. కానీ ఈసారి ఎందుకు అంత తీవ్రంగా ఉంది? మరి ఇప్పటికి 5 సంవత్సరాలు బేసిక్గా పరిపాలన కాలం నడిచే కొద్దీ వాళ్ళు వీక్ అవ్వాలి కదా, ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యేటువంటి ఆలోచన విధానం ముందుకెళ్తున్నది కదా. అవును, చాలా మంచి ప్రశ్న ఇది. ఇదేంటంటే 5 సంవత్సరాలు, 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు, ఇన్ని రోజుల్లో ఎన్ని మిలియన్స్ ఆఫ్ వీడియోలు కానీ వాట్సాప్ మెసేజ్లు పంపుంటారు. జస్ట్ ఇమాజిన్ చేయండి. దిస్ నాట్ ఎ స్మాల్ థింగ్, స్మాల్ టైం కదా. సో వాళ్ళ పనే తప్పుడు కథనాలు, అబద్ధపు కథనాలు, భయం కొలిపే కథనాలు పంపించి అభివృద్ధికి సంబంధించి చెప్పకుండా, సో ఇలాంటి కథనాలను పంపడం అనేది ఈ 5 సంవత్సరాలు యాడ్ అయినాయి కదా. సో యాడ్ అయింది కాబట్టి ఇంకొక విషయం మాకు అనిపించింది ఏంటంటే
సో వీళ్ళు ప్రతి గ్రామంలో యూత్ని ఒకరిద్దరిని సో వీళ్ళు అపాయింట్ చేసుకున్నారు శాలరీ ఇచ్చి. ఓకే. సో అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా వాట్సాప్ గ్రూపులు చేసి సో గ్రామాన్ని అంతా వాట్సాప్ గ్రూపులు చేసి ఆ వాట్సాప్ గ్రూప్లకి భయంకరంగా పుష్ చేశారు ఈ అబద్ధ కథనాలు. దేశద్రోహులు అన్నారా మిమ్మల్ని? మంచిగా మేము దేశద్రోహులమి ఇంకా దేశ శత్రువులమి సో వాట్ నాట్. కాంగ్రెస్ వాళ్ళు కూడా అని ఉంటారు కదా, అర్బన్ నక్సల్స్ అన్నారు. అర్బన్ నక్సలైట్లు అన్నారా? ఓకే. ఎందుకంటే వాళ్ళ భాష అంటుంది కదా, ఎవరైతే బీజేపీని అపోజ్ చేస్తారో ఆర్ఎస్ఎస్ని అపోజ్ చేస్తారో వాళ్ళంతా కూడా దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లే. చదువుకోకపోతేనేమో దేశద్రోహులు, చదువుకున్న వాళ్ళైతేనే అర్బన్ నక్సలైట్లు. సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ డెఫినేషన్ ఆయన ఇచ్చేసింది అందరికీ కూడా. ఇంకొక విషయం, మీకు ఇప్పుడు నా పేరు మురళి కదా, సో ఇప్పుడు రేపో ఎల్లుండో మీకు కనబడుతుంటే ఏంటంటే ఈయన అసలు మురళి కాదు, ఈయన మీర్ ఆలీ అనేది కూడా రేపు వస్తుంది మీకు. మీర్ ఆలీ ఆర్ మురళీ ఖాన్. ఇది చాలా ఈజీ కదా, మీర్ ఆలీ ఈజీ కదా, జస్ట్ ఒకటే అక్షరం తేడు కదా, సో ఒక స్పేస్ పెడితే అయిపోతుంది. అంటే ఇలాంటి నెరేటివ్స్ అనమాట. సో ఒక భయంకరమైన నెరేటివ్స్. పాపము ఇవాళ ఒకడు మాకు అక్కడ మహబూబ్నగర్లో వాడు బట్టలు ఇప్పేసుకుంటున్నాడు. వాడు బట్టలు ఇప్పేసుకుంటున్నాడు, మీరు కొంచెం పోతే మొత్తం ఇప్పేసుకుంటా, మొత్తం ప్యాంట్ ఇప్పేసిండు. సో డాడీ ఉంది, ఈ డాడీ ఇప్పేస్తా అంటున్నాడు. అంటే ఇంత ఉన్మాదంలో వచ్చేసిండ్రు అందరు కూడా. ఒక భయంకరమైనటువంటి ఉన్మాదం అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. ఈ ఉన్మాదాన్ని ఏ రకంగా వీళ్ళు పెంచి పోషిస్తున్నారు అనేది ఒక బీజేపీకి ఉన్నటువంటి స్కిల్ ఇది. సో బీజేపీ గవర్నమెంట్ కానీ మోడీ కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే మోడీ గారి స్పీచ్లలో ఎక్కడ కూడా గత 10 సంవత్సరాలలో ఏం చేసిండ్రు వాళ్ళు అని చెప్పడు మోడీ. ఎంతసేపు ప్రతిపక్షాల మీద అబద్ధాల కథనాలు, తర్వాత పాకిస్తాన్కి సంబంధించి ముస్లింలకు సంబంధించిన ఇలాంటి కథనాలే. మీకు ఇంకొక విషయం చెప్పాలి నేను. ఈరోజు మార్నింగ్ విచిత్రమైన జరిగింది ఏంటంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి మా ఆపడానికి ట్రై చేస్తుండ్రు 50-60 మంది. మేమన్నాము జై రాజ్యాంగం జై రాజ్యాంగం మేమన్నాము. ఇప్పుడు వాళ్ళు జయ రాజ్యాంగం ఎందుకు అన్నారు, ఒక్క జయ శ్రీరామ్ ఎందుకంటారు? ఇప్పుడు మేము జయ రాజ్యాంగం అన్నప్పుడు వాళ్ళు కూడా జయ రాజ్యాంగం అనొచ్చు కదా అన్నారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది క్లియర్ ఏంటంటే రాజ్యాంగం అనేది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, ఎందుకంటే వాళ్ళ భాష చెప్పింది కాబట్టి, వాళ్ళ భాష ఆ కథనం పంపించింది కాబట్టి రాజ్యాంగం మీద ఎలాంటి గౌరవం లేదు. రాజ్యాంగాన్ని వాళ్ళకు శత్రువుగా చూస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కూడా వాళ్ళు బాగా నిరసిస్తున్నారు అనేది చాలా క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు నేను నా యొక్క వీడియో చూడండి, మీరు కింద అన్ని చోట్ల వీడు రిజర్వేషన్ కాదంటారు. అసలు నాకు ఐఏఎస్ వచ్చింది రిజర్వేషన్తో కాదు, నాకు ఐఏఎస్ వచ్చింది, నాకు ఇచ్చిన ఐఏఎస్ స్ట్రీమ్లో రిజర్వేషన్ లేదు అసలు. నేను జనరల్ కేటగిరీలో నేను కంప్లీట్ అయ్యి ఒక 1000 మంది వర్కింగ్ క్యాండిడేట్స్లో వచ్చాను. కానీ వాళ్ళ కింద రిజర్వేషన్ క్యాండిడేట్ అంటారు. అంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది పచ్చి రాజ్యాంగాన్ని విద్వేషించే వాళ్ళు, రిజర్వేషన్లని విద్వేషించే వాళ్ళు, ఓబీసీలకి మంచి జరిగే వాటిని విద్వేషించేవాళ్ళు. ఏమంటాడంటే ఒక ఆయన వచ్చేసి ఈ వాక్ స్వాతంత్రంతోనే కదా మీరు మాట్లాడుతుంది, అసలు వాక్ స్వాతంత్రాన్ని ఫండమెంటల్ రైట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ఏదైతుందో ఆ వాక్ స్వాతంత్రాన్ని తీస్తే అయిపోద్ది కదా. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా దగ్గర బీజేపీ ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు, అక్కడ వీరాభిమానులు, అంధ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మాటలు మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా. అంటే ఎంత ఈ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరిగినటువంటి ఘటనలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ, బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మొత్తం కిందున్నటువంటి ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రజల భావాల్ని మొత్తం వాళ్ళు మార్చడంలో పాయింట్ కాంగ్రెస్ ఈ నరేటివ్ ని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతుందా మరి? ఇంత ఖచ్చితంగా ఎట్లా మరి గ్రామాల్లోకి వెళ్తున్నది మీరు అనుకుంటున్నట్టు? అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. కాంగ్రెస్ కానీ మిగతా బీజేపీ ఇతర పక్షాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. కాంగ్రెస్ ఒకటి కాదు, వామపక్షాలు కానీ, లేకపోతే ప్రజాస్వామికవాదులు కానీ, లేకపోతే ఇతర కమ్యూనిటీలు కానీ మిగతా అన్ని కూడా ఫెయిల్ అవుతున్నాయి. అయితే వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీని చాలా శక్తివంతంగా చేస్తున్నారు. మేము యాత్ర మొదలైన తర్వాత సంగారెడ్డి జిల్లాలో న్యాయకల్లో ఒక 2-3 వచ్చేసి మా సభలో ఉండేటటువంటి 100-200 మందిని డిస్టర్బ్ చేస్తారు. మళ్ళీ తర్వాత మేము బుచ్కిందలో మీటింగ్ పెట్టగానే మా సభని దాదాపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్ ఎ టైం ఒక 200 మంది ఉన్నారు, బయట దాదాపు ఒక 400-500 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా స్తంభింపజేసి మొత్తం సభని ఒక 5-6, 10 మంది 20 మంది వాళ్ళ సభని వాళ్ళ గ్రిప్లోకి పూర్తిగా తీసుకోవడం. దాని తర్వాత మళ్ళీ నిజామాబాద్లో మా సభ చాలా శాంతియుతంగా ప్రశాంతంగా జరుగుతుంది. మేము మాట్లాడుకున్న తర్వాత మీరు మాట్లాడుకోండి, మేము మాట్లాడుకున్న తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు, మా అభిప్రాయాల్లో ఉన్నటువంటి ప్రతి అభిప్రాయాన్ని మీకు ఖండించే హక్కు ఉంది అని చెప్పినప్పటికీ కూడా 20 నిమిషాల పాటు
తీవ్రంగా స్తంభింపజేసి మేము గట్టిగా జోక్యం చేసిన తర్వాత మేము పక్కకు పోయారు. అది మేము బోత్కి వెళ్ళిన తర్వాత బోత్లోనైతే అత్యంత ప్రమాదకరమైన సంఘటన. నేను ఇంట్రడ్యూస్ చేశాను, రాయ్ గారు, లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు, మురళీ గారు మాట్లాడారు. విత్ ఇన్ మేము సభ ముగించే లోపు ఒక 20 మంది 30 మంది కొత్త వాళ్ళు వచ్చేసారు. ఆ కొత్త వాళ్ళందరూ రాయ్ గారిని మమ్మల్ని మేము ముందున్నాం, మీరు దేశద్రోహులు అని ఒక 50 సార్లు అంటారు. అంటే మేము అంటే ప్రపంచంలో ఇంత కీర్తి ఉన్నటువంటి ఎవరైతే మోడీ ఉన్నారో మీరు అలాంటి వారిని ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి మేము బస్సు ఎక్కుతున్న సమయంలో మీ బస్సును మేము మొత్తం గాలపెడతాం, అద్దాల నుంచి గుర్తారు, బస్ బాడీ నుంచి గుర్తారు. అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితి తెలంగాణలో గత 20 సంవత్సరాల్లో పూర్తి ప్రమాదకరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళింది. అంటే ఇది ఒకటే ఒక విషయంతో, అంటే అధికారంలో లేనటువంటి తెలంగాణలో ఎంత చేస్తున్నారంటే అధికారం ఉన్నటువంటి బీజేపీ సూరత్లో ఒక క్యాండిడేట్ని పూర్తిగా విత్డ్రా చేయించి, బీఎస్పీ వాళ్ళని కూడా విత్డ్రా చేయించి, స్వతంత్రులను కూడా విత్డ్రా చేయించి, ఇండోర్లు కూడా విత్డ్రా చేయించి వాళ్ళని ఎన్నుకోవడం అనేటువంటి ఎంత కీలకమైన. మీరు డైరెక్ట్గా ఏమైనా చెప్పారా మీరు ఈ పార్టీకి ఓటేయండి అని? అట్లేం చెప్పలేదు. ఓకే, మేము బీజేపీని ఓడించామని చెప్పి మాత్రమే బీజేపీ డైరెక్ట్గా ఓడించామని చెప్పినారు. చెప్పినాక వాళ్ళు చేసిన ఏవి ప్రజలకు వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి, మీకేం జరిగింది, మీకు మోడీ వల్ల, మోడీ ప్రభుత్వం వల్ల ఏం జరిగింది, ఏమి జరిగినప్పుడు ఏమి ఉద్యోగాలు ఇవ్వని, లేకుంటే సంక్షేమ ఏమి పథకాలు ఇవ్వని, ఇండ్లు ఇవ్వని మోడీ ప్రభుత్వాన్ని ఓడించమని చెప్పినాం. కానీ ఏ పార్టీకి వేయాలని వాళ్ళ ప్రజలకు వదిలేసాం. సార్ మీరేం చెప్తారు ఒక ప్రొఫెసర్గా? పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏ ఎజెండాతో ప్రజలు ముందుకెళ్తున్నారు, ఎట్లా ఓటేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు డబ్బు, మద్యము, ఈ రకమైన ఈ తరహా ఉండే, బట్ ఎంపీ ఎలక్షన్లో అంత ఎఫెక్టివ్గా ఇదేం పనిచేయదు పెద్దగా, వాళ్ళందరినీ రీచ్ అవ్వడం కూడా కష్టం క్యాండిడేట్కి. సో ఏం ఆలోచిస్తున్నారు, ఏ నెరేటివ్ ప్రజల్లోకి వెళ్తున్నది? అంటే ప్రజల్లో అంటే మిడిల్ క్లాసు వేరు, ప్రజలు వేరు. ప్రజలకు ఎప్పుడైతే మనము వాళ్ళ సమస్యల గురించి చెప్తున్నామో, విద్య, వైద్యము, ఉద్యోగం సంబంధించి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. కానీ మిడిల్ క్లాసు, అందులో ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఉన్మాదంలో ఉన్నారు. ఆ ఉన్మాదంలో ఎందుకున్నారంటే వాళ్ళకు కూడా అర్థమైంది వీళ్ళు మాట్లాడే మాటలకు జవాబు లేదు. ఏ అభివృద్ధి గురించి వాళ్ళు జవాబు ఇవ్వలేరు, రాజ్యాంగాన్ని మార్చరు అని చెప్పలేరు, వాళ్ళ నాయకులే అన్నారు. అందుకోసమే వాళ్ళు ఏంటంటే ఆ ఉన్మాదం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే జవాబు ఇవ్వలేక ఇక డెస్పరేట్ అయిపోయి వీళ్ళను మాట్లాడకుండా చేస్తే బాగుంటుంది అనేది ప్రత్యేకంగా ఈ వాకర్స్లో వచ్చింది. మామూలు ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడల్లా అవును కరెక్టే. ఇప్పుడు దేశంలో మోడీ రావాలి, దేశంలో ప్రధానమంత్రి మోడీ కావాలి అన్న ఇది ఎట్లా ప్రజల్లో గట్టిగా ఇంజెక్ట్ అయ్యింది? అంటే మోడీ రావాలని రియాలిటీయా లేకపోతే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు పాకిస్తాన్ ఇంతకుముందు అన్నట్టు పాకిస్తాన్ వచ్చి భారతదేశం మీద యుద్ధం చేసి భారతదేశాన్ని ఓడిస్తుంది. కానీ దాన్ని మీడియా ద్వారా అబద్ధాల ద్వారా నింపేసి వాట్సాప్ల ద్వారా పంపించడం వల్ల కొందరు నమ్మారు దాన్ని. అంతేగాని దెర్ ఇస్ నో రియాలిటీ. మిలిటరీ ఉంది, మోడీగా ఫైట్ చేసేది మిలిటరీ అండ్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మిలిటరీ. ఆ మిలిటరీ ఏ దేశాన్నైనా ఎదుర్కోగలదు, ఈయన ఉన్నా ఎవరున్నా ఎదుర్కోగలరు. కానీ ఏంటంటే దానికి అట్లా. జానయ్య గారు, మీరు అగ్రికల్చర్ మీద కదా, రైతులు ఏమనుకుంటున్నారు? మీరు అగ్రికల్చర్ మీద బాగా ఫోకస్ చేసినారు కదా. ఇప్పుడు ఈ గత 10 ఏళ్ళ బీజేపీ పాలనలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు. రెట్టింపు కాదు కదా, చాలా వరకు ఆదాయాలు తగ్గిపోయినాయి. ఎరువుల ధరలు 2.5 నుంచి 3 రెట్లు పెరిగినాయి. కానీ అన్ని కూలీల రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్కటి పెరిగింది. కానీ పెరగంది ఏంటంటే మద్దతు ధర కేవలం గత 10 ఏళ్లలో మనకు 7% మాత్రం పెరిగింది. అంటే వార్షిక వృద్ధి సంవత్సరానికి 7%. మరి అంతకుముందు ఎప్పుడు 12-13% పెరిగింది గత 20-30 సంవత్సరాలను చూసుకుంటూ వస్తుంటే. సో కాబట్టి ఆదాయం తగ్గినట్టే, ఖర్చు పెరిగింది, దాని తగ్గట్టు మద్దతు ధర పెరగలేదు, ఆదాయం రెట్టింపు లేదు. అంతేకాకుండా జనరల్గా ఏంటంటే గమనించింది గత 10 సంవత్సరాల్లో మేము రైతు అంటే ఈ ఓటర్లను ఎడ్యుకేట్ చేసినాం. గత 10 ఏళ్లలో సామాజిక విధ్వంసం ఎలా జరిగింది, యూత్ని పక్కదోవ పట్టించారు, ఒక వ్యవస్థాగతమైన విధ్వంసం జరిగింది, అన్ని రాజ్యాంగ సంస్థలు కుప్పకూలిపోయినాయి. ఆర్థిక విధ్వంసం చాలామందికి తెలియదు. 17 మంది ప్రధానమంత్రులు 16 మంది ప్రధానమంత్రులు ఎంత అప్పు చేశారు? 60 లక్షల కోట్లు. ఒక్క ప్రధానమంత్రి అదనంగా 113 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇలా ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలో ఉందని చెప్పుకుంటారు. కానీ గత 30-40 సంవత్సరాలలో జరిగిన వృద్ధి రేటు కనుక కంటిన్యూ అయ్యింటే ఇలా 2వ స్థానంలో ఉండాలి. ఇవన్నీ జనాలు ఎంతవరకు ఆలోచిస్తారు? అంత స్టేట్ పాలిటిక్స్, రాష్ట్రము, తెలంగాణ, కేంద్రంలో ఏం జరుగుతుంది అంత జనాలకు అవేర్నెస్. అందుకనే కదా మా బాధ్యత, అవేర్నెస్ కల్పించడం కోసమే. ఇది సాధారణంగా పెరిగిన వృద్ధి రేటు, కానీ ఈరోజు అసమానతలు పెరిగినాయి, పేదరికం పెరిగింది, ఈరోజు అప్పులు
విపరీతంగా పెరిగినాయి. ఏం కనిపించదు. ఇక్కడ కేంద్ర రాష్ట్రంలో 7 లక్షల కోట్లు ఎట్లా చేసిండో కేంద్రంలో కూడా 113 లక్షల కోట్లు అదనంగా ఒకే ప్రధానమంత్రి చేశారు. ఓకే. సో ఈ విధంగా జరిగిన ఈ ఆర్థిక విధ్వంసం కానీ, సాంస్కృతిక విధ్వంసం కానీ, ఈ సంస్థాగతమైన విధ్వంసం కానీ, సామాజిక విధ్వంసాల గురించి మేము గత 10 ఏళ్ళు ఎలా జరిగిందో చెప్పి విచక్షణతో ఓటేసి బీజేపీ ప్రభుత్వం రాకుండా చూడాలి. వస్తే మాత్రం విధ్వంసం నుంచి వినాశనానికి వెళ్ళిపోతుంది. దేశ సమగ్రతకు, సమైక్యతకు అన్నిటికీ ముప్పు అయ్యే ప్రమాదం ఉందని మేము చెప్పాము. ఓకే. సో మీకేమైనా హోప్ అనిపించిందా? ప్రజల్లో కొంత అవేర్నెస్ తీసుకొచ్చామని. మైక్ తీసుకోండి. సారీ. వాస్తవంగా ఈ 11 రోజుల పాటు చాలా బ్రహ్మాండంగా జరిగినట్టే. ఎందుకంటే కనిపిస్తున్నదా లేకపోతే జనాలలో కూడా మీ వాదన బలంగా వెళ్ళిందని అనుకుంటున్నారు? జనాల్లోకి మేము ఎందుకు చెప్పాము అంటే ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కొన్ని లెఫ్ట్, కొంత పౌర సంఘాలు, ఇట్లా మేధావులు అందరం కలిసిపోవడం ఎందుకు వచ్చింది పరిస్థితి అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పాము మేము. ఒకటి, ఆర్థిక వ్యత్యాసాలు అనేటువంటిది గత 70 సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు ఒక పార్టీని ఓడించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని మేము క్యాంపెయిన్ చేసినాం అనేటువంటిది చాలా ప్రధానంగా చెప్పాం మేము. అంటే గతానికంటే ఇప్పుడు తేడా ఏమిటంటే ఒక ప్రమాదం అనేటువంటిది మతాన్ని రాజకీయాల్లోకి చొప్పించడం అనేది ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు తీసుకున్నటువంటి విషయం. ఈ మతాన్ని రాజకీయాల్లోకి తీసుకోవడం అంటే ఇక విద్వేషాలు పెరిగిపోవడం అనేటువంటిదే ఇక్కడ సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకు ఉదాహరణ పాకిస్తాన్ ఉన్నది, లేదా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. అంటే మతం బేస్డ్గా కొనసాగేటటువంటి ఏ దేశం అయినప్పటికీ కూడా ఆ దేశంలో అభివృద్ధి అనేటువంటిది పోతుంది. ఇది ఎందుకు తెచ్చిండు అంటే ఆయన సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు, 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. లేదా స్విస్ బ్యాంకులో ఉండేటువంటి 75 లక్షల కోట్ల ధనాన్ని తీసుకొచ్చి నేను 15 లక్షల చొప్పున 25 కోట్ల జన్ధన్ ఖాతాల్లో వేస్తానన్నాడు. ప్రతి మనిషికి ఇల్లు కట్టించే బాధ్యత 22 వరకు నేను చేపడతానన్నాడు. దీంట్లో ఏ ఒక్కటి అమలు చేయకపోగా నా పాయింట్ ఒకటే, ఆ జై శ్రీరాము, జై రాజ్యాంగము, ఈ రెండింటి వాదన తీసుకొస్తే ప్రజలకు ఎంతవరకు మీరు అంటున్నది రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆ మతం ఆ దాంట్లో మాట్లాడుకుంటూ వెళ్తే మీరు దాన్ని ఢీకొనగలుగుతారా? అదే వాళ్ళకి ఐడెంటిటీగా భావించి చాలా బలంగా కొట్టగలుగుతున్నారు. ఆ పోటీలోకి దిగితే మీరు ఆ రింగులో ఓడిపోవడమే తప్ప గెలవడానికి అవకాశాలు ఏముంటాయి? లేదు, అట్లేం కాదు. అంటే కొంత నమ్మొచ్చేమో కానీ వాస్తవానికి పరిస్థితులను బట్టి జై శ్రీరామ్ అనేటటువంటిది భగవంతుడు అనేది మీరు పూజించవచ్చు, ఇంకొకరు ఆరాధించవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు భగవంతుడు అనేది. కానీ ప్రభుత్వం అనేటువంటిది, పాలన అనేటువంటిది భౌతిక అవసరాలకు సంబంధించింది. అంటే ఈ దేశంలో ఉన్న 144 కోట్ల జనానికి సంబంధించిన తిండి ఏమిటి, గుడ్డ ఏమిటి, కూడేమిటి, వైద్యం ఏమిటి, విద్య ఏమిటి అనేటువంటి విషయాలు భగవంతుడిని ఎవరు ఇండివిజువల్గా ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఎవరు ఆరాధించవచ్చు. కానీ ఇప్పుడు అందరం కూడా ఎవరైనా కూడా ఇళ్లలో కూడా నువ్వు భగవంతుని పూజించు, ఫస్ట్ క్లాస్ వస్తావని ఎవరు అనరు. ఫస్ట్ క్లాస్కు సంబంధించి బాగా చదివి ఉత్తీర్ణుడు కావాలా, లేదా ఒక ఉద్యోగం కొట్టాలి అనేటువంటిది అది పోటీ పరీక్షల్లో నెగ్గాలే తప్ప జై శ్రీరామ్ అంటేనో లేకపోతే జై కృష్ణ అంటేనో వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ భౌతిక స్థితి కూడా జనానికి తెలుసు. కాబట్టి మేము చెప్పింది ఏంటంటే భక్తి అనేటటువంటిది అది ఎవరి ఇండివిజువల్ వాళ్ళకు ఉంటుంది, మతం అనేటువంటిది ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. ఈ విశ్వాసాలని మనం ఇక్కడ పాలనలోకి తీసుకురావటం వల్ల విద్వేషాలని రెచ్చగొట్టుకోవడం తప్ప, ఒకరికొకరు నరుక్కోవడం తప్ప మరొక అవకాశం ఉండదు అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్పాం. వాళ్ళందరూ కూడా ఇవి లేనందుకే ఇవి ఈరోజు తీసుకొస్తున్నాడు అనేటువంటిది కూడా ఒక రకంగా అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇది ఇంకొక 2 రోజుల సమయం ఉంది కాబట్టి జనాలందరూ కూడా మతం వల్ల అంటే మతాన్ని వ్యతిరేకించడం కాదు, రాజ్యాంగంలోనే ఏ మతానికి ఆ మతం స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అనేటువంటిది ఉంది. మరి ఆ పరిస్థితుల్లో ఒక మెజారిటీ మతమే జీవించాలి అంటే మాత్రం మైనారిటీ మతాల మధ్య, మెజారిటీ మతాల మధ్య విద్వేషం రగిలి కొలిపి అది రేపు ఏ స్థితికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరైనా మాట్లాడతారా? మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? మేము జరిగిన ఈ 11 రోజు బస్సు యాత్రల్లో ప్రధానంగా సంబంధించి బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్ని గ్రామాలకి చాలా కీ లెవెల్గా తీసుకుపోవడం అన్నది బీజేపీ బలపడడానికి కూడా కారణమని భావిస్తున్నాం. అందుకే ఈరోజు ప్రమాదం ముంచుకొచ్చిందంటే రాజ్యాంగాన్ని రద్దు చేయడం, అట్లాగే రిజర్వేషన్ రద్దు చేయడం అనేది ప్రధానంగా సంబంధించి బీజేపీ ఎంపీలు చర్చ చేస్తున్నారు. అది ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నాక ఈరోజు ప్రధానంగా రాజ్యాంగం రక్షించుకోవాలంటే బీజేపీ ఓడిపోవాలి, రిజర్వేషన్లు ఉన్నట్టు బీజేపీ ఓడిపోవాలి, ఉద్యోగాలు కావాలంటే బీజేపీ ఓడిపోవాలి. ఈ ప్రధాన నినాదాలతోటి ప్రజల యొక్క జీవితాలు మారాలంటే ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ఏమాత్రం ఈ దేశంలో ప్రజలకు ఉపయోగపడి చేయకుండా ఆదాని అంబానీలకు ఉపయోగపడి చేసిన కనుక ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలతో సంఘటితంగా ఐక్యంగా ఓటేయమని చెప్పి పిలిపించారు. సో మీరు యూత్ కదా, మీ బస్సును అంతా యువకులు అడ్డుకున్నారా, ఎవరు అడ్డుకున్నారు ఎక్కువగా? నేను విద్యార్థిగా, ఒక యూత్గా అంటే మేము వెళ్ళే ప్రాంతంలో ఏం జరిగిందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మొత్తం యూతే. ఆ యూత్ మెదళ్లలో వాట్సాప్లో నేను కొంచెం వామపక్ష చైతన్యంతో ఉన్నా కాబట్టి ఆ ఫేక్ న్యూస్లని కావచ్చు, వాళ్ళు రెచ్చగొట్టే మాటలకు లోను కాకుండా ఉన్నాను. కానీ ప్రతి విలేజ్లో
ఒక కంపల్సరీ ఒక 5 నుంచి 10 మంది యూత్ మా బస్సుల వెంట బైక్లు వేసుకొని రావడం, మిమ్మల్ని చంపేస్తాం, మీ బస్సులను తగలబెట్టేస్తాం అనే విధంగా వాళ్ళందరూ ఫేక్ న్యూసెస్ని తీసుకొని వచ్చారు. కానీ అంటే యూత్గా మాకు కావాల్సిన ఉద్యోగాలు కానీ, రిజర్వేషన్లు కానీ, రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కానీ ఇవన్నీ మాకు కావాలి. ఈ మతంలో ఈ ఫేక్ న్యూసెస్లో యువత అలా పోకూడదని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా బస్సు యాత్ర మేము చాలా బాగా చేసినాం, ప్రజల్లోకి వెళ్ళినాం, యూత్లో కూడా వెళ్ళినాం. ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు, వాళ్ళ కన్నీళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళు కష్టపడితే వాళ్ళకు ఎలాంటి ఫలితం రాకుండా యాదాని అమ్మాయిని లాంటి వాళ్ళు దోచుకున్నారు. కాబట్టి ఆ విషయాలు చెప్తుంటే ప్రజలు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. ఈసారి మనం బీజేపీని ఓడించాలి, లేకపోతే మన రిజర్వేషన్లు, రాజ్యాంగం, తర్వాత మన హక్కులన్నీ మాట్లాడే హక్కు కూడా వెళ్ళిపోతుందని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఆకునూరు మురళి గారు ఎస్డిఎఫ్ అండ్ జాగో తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ బస్సు యాత్ర. వీళ్ళంతా దాదాపు ఒక 7-8 నియోజకవర్గాలను టచ్ చేశారు. ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది అన్నది వాళ్ళు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. చూద్దాం వీళ్ళు చేసిన యాత్ర ఎంతవరకు పబ్లిక్లో వెళ్తుంది, పబ్లిక్ ఆలోచించి రిజల్ట్ ఏ రకంగా వీళ్ళు అనుకున్న విధంగా వస్తుంది అన్నది భవిష్యత్తులో మనం జూన్ 4వ తేదీన చూడాల్సిందే. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.